మానవాళికి బ్యాక్టీరియా వలన ప్రయోజనాలు. బ్యాక్టీరియంలు మొక్కలు, జంతువులు, మానవులలో వ్యాధులను కలగజేస్తాయి. అంతేకాక అనేక బ్యాక్టీరియంలు మానవులకి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనకరంగా ఉంటాయి. బ్యాక్టీరియంలు మొక్కలు, జంతువులు, మానవులలో వ్యాధుల్ని కలగజేస్తాయి. మొక్కలు, జంతువులలో, మానవులలో మూడింటిలోనూ ఈ బ్యాక్టీరియంలు వ్యాధుల్ని కలగజేస్తాయి. అంతేకాక అనేక బ్యాక్టీరియంలు మరొక విధంగా ప్రత్యక్షంగాను, పరోక్షంగాను ప్రయోజనకరంగా ఉంటాయి. కాబట్టి వీటిని మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను కూడా భావించవచ్చు. మానవాళికి మిత్రులుగాను, శత్రువులుగాను కూడా భావించవచ్చు బ్యాక్టీరియంలను. మానవ వ్యాధులను కలగజేసే కొన్ని బ్యాక్టీరియంలు ఈ టేబుల్లో ఇవ్వబడ్డాయి. క్లాస్ట్రీడియం టెటనీ, టెటనస్ వ్యాధి కలుగుతుంది. క్లాస్ట్రీడియం టెటనీ అనే బ్యాక్టీరియం వలన టెటనస్ వ్యాధి కలుగుతుంది. క్లాస్ట్రీడియం బోట్యులినం వలన బోట్యులిజం కలుగుతుంది. విబ్రియే కలరా వ్యాధి కలుగుతుంది. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం టైఫాయిడ్ వ్యాధి కలుగుతుంది. కొరినే బ్యాక్టీరియం డిప్తీరియా వ్యాధి కలుగుతుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కిలోసిస్ కలుగుతుంది. డిప్లోకోకస్ న్యూమోనియా వ్యాధి కలుగుతుంది. మైక్రోబాక్టీరియం లెప్రసీ వ్యాధి కలుగుతుంది. నిస్సేరియా గనేరియా వ్యాధి కలుగుతుంది. ట్రిపోనిమా పొల్లిడం సిఫిలస్ వ్యాధి కలుగుతుంది. ట్రిపోనిమా పొల్లిడం వలన సిఫిలస్ వ్యాధి కలుగుతుంది. క్లాస్ట్రీడియం టెటనస్ కలుగుతుంది. క్లాస్ట్రీడియం బోట్యులిజం కలుగుతుంది. విబ్రియే కలరా వ్యాధి కలుగుతుంది. సాల్మోనెల్లా టైఫిమ్యూరియం టైఫాయిడ్ వ్యాధి కలుగుతుంది. కొరినే బ్యాక్టీరియం డిప్తీరియా కలుగుతుంది. మైకోబాక్టీరియం ట్యూబర్కిలోసిస్ కలుగుతుంది. డిప్లోకోకస్ న్యూమోనియా కలుగుతుంది. మైకోబాక్టీరియం లెప్రసీ కలుగుతుంది. నిస్సేరియా గనేరియా వ్యాధి కలుగుతుంది. ట్రెపోనిమా పల్లిడం సిఫిలస్ వ్యాధి కలుగుతుంది. బ్యాక్టీరియం కొన్ని మొక్కలపై వరి బ్లైట్ జాందోమోనాస్ వరైజే వలన కలిగే వ్యాధి ఏంటి? వరి బ్లైట్ తెగులు. సిట్రస్ క్యాంకర్ జాందోమోనాస్ ఆక్సినోపోడిస్ పివి సిట్రి. సిట్రస్లో కలిగే సిట్రస్ క్యాంకర్ వ్యాధి జాందోమోనాస్ ఆక్సిపోడిస్ పివి సిట్రి వలన కలుగుతుంది. యాపిల్ పియర్ల క్రౌన్ గాల్ తెగులు. ఇది ఆగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ వల్ల కలుగుతుంది. యాపిల్ పియర్ల యొక్క క్రౌన్ గాల్ తెగులు ఆగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ వలన కలుగుతుంది. శిలల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్కర్షణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు. ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు. శిలల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్కర్షణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు. ఈ విధానాన్ని బయోమైనింగ్ అంటారు. సూక్ష్మజీవులను ఉపయోగించి గనులు తవ్వడంలో అయ్యే ఉత్పాదన వ్యయాన్ని 50 కంటే ఎక్కువ శాతం తగ్గించవచ్చు. బ్యాక్టీరియంల DNA అణుఘటకాలను బయోసెన్సార్స్ను ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు. వీటిని వ్యాధి నిర్ధారణ కోసం ఆహారము, కిణ్వన ప్రక్రియలకు కూడా అనువర్తింపజేస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలలో జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పుకోవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలలో జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు. బ్యాక్టీరియంల అతి సాధారణమైన కొన్ని ఉపయోగాలు అధ్యాయం 14లో ఇవ్వబడ్డాయి. బ్యాక్టీరియంలు కొన్ని మొక్కలపై వరి బ్లైట్ తెగులు జాందోమోనాస్ వరైజే వలన కలుగుతుంది. సిట్రస్ క్యాంకర్ జాందోమోనాస్ ఆక్సినోపోడిస్ పివి సిట్రి. పియర్ల యొక్క క్రౌన్ గాల్ తెగులు ఆగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్. యాపిల్ పియర్లలో వచ్చే క్రౌన్ గాల్ తెగులు ఆగ్రోబ్యాక్టీరియం క్యూమిఫేషియన్స్ వలన కలుగుతుంది. శిలల నుంచి యురేనియం లాంటి లోహాలు నిష్కర్షణ చేయడానికి ఈ రోజుల్లో సూక్ష్మజీవులను వాడుతున్నారు. ఈ విధానాన్ని ఏమంటాం? బయోమైనింగ్ అంటాం. సూక్ష్మజీవులను ఉపయోగించి గనులు తవ్వడంలో అయ్యే ఉత్పాదక వ్యయాన్ని 50 కంటే ఎక్కువ శాతం తగ్గించవచ్చు. సూక్ష్మజీవులను ఉపయోగించి గనులు తవ్వడంలో అయ్యే ఉత్పాదక వ్యయాన్ని అంటే ఖర్చుని 50% కంటే ఎక్కువ శాతం తగ్గించవచ్చు. బ్యాక్టీరియంల DNA అణుఘటకాలని బయోసెన్సర్స్గా ఉపయోగించి బ్యాక్టీరియంల యొక్క DNA అణుఘటకాలని
బయోసెన్సర్స్గా ఉపయోగించి జీవక్రియావంతమైన విషపూరిత కాలుష్య కారకాలను గుర్తిస్తున్నారు. వీటిని వ్యాధి నిర్ధారణ కోసం ఆహారము, కిణ్వన ప్రక్రియలు కూడా అనువర్తింపజేస్తారు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలలో జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా బ్యాక్టీరియంలలో జన్యు మార్పిడి జరిపే ప్రక్రియను జీవ సాంకేతిక శాస్త్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రగతిగా చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బ్యాక్టీరియంల యొక్క సారాంశాన్ని చూద్దాం. బ్యాక్టీరియంలు సర్వాంతర్యాములుగా ఉండే సూక్ష్మజీవులలో అతి ముఖ్యమైన సముదాయం. పరిమాణంలో చిన్నవి అయినప్పటికీ జీవులలో జరిగే కొన్ని నిర్దిష్టమైన జీవక్రియలను నిర్వహించగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ జీవులలో జరిగే నిర్దిష్టమైన జీవక్రియలను నిర్వహించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి బ్యాక్టీరియంలు. సర్వాంతర్యాములు ప్రతి చోట ఉంటాయి. వేడి నీటి బొగ్గలలోనూ, అతి శీతల ప్రదేశాలలోనూ, మంచుల్లోనూ. అందుకనే వీటిని ఏమంటాం? సర్వాంతర్యాములుగా ఉంటాయి. అతి ముఖ్యమైన సముదాయం ఇవి. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ జీవులలో జరిగే నిర్దిష్టమైన జీవక్రియలను నిర్వర్తించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి ఆహారాన్ని తీసుకుంటాయి, పెరుగుదల జరుపుతాయి, ప్రత్యుత్పత్తి జరుపుతాయి. కొన్ని బ్యాక్టీరియంలు ప్రాణాంతకమైన పరాన్నజీవులుగాను, మరికొన్ని మొక్కలు, జంతువులు, మానవులతో సహజీవన సహవాసాన్ని ఏర్పరుస్తాయి. కణకవచం బ్యాక్టీరియంలకు ఆకారాన్ని, రక్షణను చేకూరుస్తుంది. కణకవచం బ్యాక్టీరియంలకు ఒక ఆకారం ఇస్తుంది, రక్షణను కలిగిస్తుంది. బ్యాక్టీరియంలు అనేక ఆకారాల్లో ఉంటాయి. స్తూపాకారంగా ఉంటే బ్యాసిల్లస్, గోళాకారంగా ఉంటే కోకై, సర్పిలాకారంగా ఉంటే స్పైరిల్లం. బ్యాసిల్లై, కోకైలు ఇవే కాక వివిధ రకాలైన కణాల అమరికలతో ఉంటాయి. అనేక బ్యాసిల్లైలలో ఒకటి లేదా అనేక కసాబాలు ఉండి కణాలలో కదలికను కలగజేస్తాయి. అనేక బ్యాసిల్లైలలో అనేక కసాబాలు ఉంటాయి అనుకున్నాం కదా. అవి కసాబాలు ఉండడం వల్ల కణాలలో కదలికను కలగజేస్తాయి. పూతికాహార పరాన్నజీవ బ్యాక్టీరియం బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఈ పూతికాహార బ్యాక్టీరియం కానీ, పరాన్నజీవ బ్యాక్టీరియంలు కానీ బయోమెడికల్ ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. బ్యాక్టీరియం సాధారణంగా ద్విధా విచ్ఛత్తి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి. బ్యాక్టీరియంల ప్లాస్మిడ్లను ప్రయోగశాలలో తగిన విధంగా మార్చి వాటిని ఆర్డీఎన్ఏ సాంకేతిక విధానంలో వాహకాలకు ఉపయోగిస్తున్నారు. ప్లాస్మిడ్ల గురించి చదువుకున్నాం కదా. ఈ బ్యాక్టీరియంల యొక్క ప్లాస్మిడ్లను ప్రయోగశాలలో తగిన విధంగా మార్చి వాటిని ఆర్డీఎన్ఏ సాంకేతిక విధానంలో వాహకాలుగా ఉపయోగిస్తారు. బ్యాక్టీరియంలలో జన్యు పదార్థ వినిమయం సంయుగ్మము, జన్యు పరివర్తన, జన్యు వహనముల ద్వారా జరుగుతుంది. జన్యు పదార్థ వినిమయం అనేది, జీన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది సంయుగ్మము, జన్యు పరివర్తన, జన్యు వహనముల ద్వారా జరుగుతుంది. సంయుగ్మం అనేది రెండు బ్యాక్టీరియంల కణాలు పరస్పరం తాకడం వలన వాటి మధ్య జరిగే జన్యు పదార్థ మార్పిడి. ఇది సంయుగ్మ ప్లాస్మిడ్ల సహాయంతో జరుగుతుంది. కొన్ని బ్యాక్టీరియంలు డిఎన్ఏను వాటి పరిసర వాతావరణం నుంచి గ్రహించి దాన్ని తమ జీనంలోకి చేర్చుకోవడం ద్వారా జన్యు పరివర్తనం చెందుతాయి. కొన్ని బ్యాక్టీరియంలు డిఎన్ఏను వాటి పరిసర వాతావరణం నుంచి గ్రహించి దాన్ని తమ జీనంలోకి చేర్చుకోవడం ద్వారా జన్యు పరివర్తనం జరుగుతాయి. జన్యు వహనం బ్యాక్టీరియా ఫాజుల మాధ్యమం ద్వారా జరుగుతుంది. జన్యు వహనం అనేది బ్యాక్టీరియా ఫాజులు ఉండాలి. బ్యాక్టీరియా ఫాజుల ద్వారా జరిగే జన్యు పదార్థ మార్పిడిని ఏమంటాం? జన్యు వహనం అంటాం. నెక్స్ట్ పారిభాషిక పదకోశాన్ని చూద్దాం. సూక్ష్మజీవనాశకం ఒక బ్యాక్టీరియం లేదా శిలీంధ్రం నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే సూక్ష్మజీవ నిరోధక కారకాన్ని సూక్ష్మజీవనాశకం అంటాం. సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం సూక్ష్మజీవులు వ్యాధుల్ని కలుగజేస్తాయనే భావన లేదా సూత్రాన్నే సూక్ష్మజీవ జనిత వ్యాధుల సిద్ధాంతం అంటాం. నెక్స్ట్ పాశ్చరీకరణం సూక్ష్మజీవులు లేదా వ్యాధి కారకాల వలన పదార్థం చెడిపోకుండా ఉండేందుకు తక్కువ స్థాయిలో వేడి చేసి వాటిని నశింపజేసే విధానాన్ని పాశ్చరీకరణ అంటాం. సహజీవనం అంటే ఏంటి? రెండు విభిన్న రకాల జీవులు లేదా జనాభాలు కలిసి జీవించే విధానం సహజీవనం. రెండు విభిన్న రకాల జీవులు లేదా జనాభాలు కలిసి జీవించే విధానం. నెక్స్ట్ ఏంటి? టీకా లేదా వ్యాక్సిన్ నిర్దిష్టమైన వ్యాధికి అసంక్రామ్యతను పెంపొందించే ఒక జీవ సంబంధమైన తయారీ విధానం.
నిర్దిష్టమైన వ్యాధికి అసంక్రామ్యతను పెంపొందించే ఒక జీవ సంబంధమైన తయారీ విధానం